మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు ద్వాదశ రాసుల వారికి, ముఖ్యంగా ద్వాదశ లగ్నాలు చూసుకోండి. లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరియు అదేవిధంగా ఈ యొక్క ద్వాదశ లగ్నాల వారికి కూడా ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలి, అదేవిధంగా ఎటువంటి దేవతా ఆరాధన చేసుకోవాలి, మరియు ఈ వారం ఉన్న గ్రహస్థితికి జాతచక్రం కూడా తెలియనటువంటి వారికి ఏ గ్రహం ఎక్కడున్నందుకు ఏ ప్రయత్నం చేసేటప్పుడు ఏ గ్రహ ఆరాధన ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను, చూసుకోండి. వృశ్చిక లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వండి. ఈ వారం మీకు గుర్తింపు, ఒక స్టామినా పెరగడం, అంటే ఏ విషయాన్నైనా సరే నేను ధైర్యంగా చేయగలను అనేటువంటి ఒక ధైర్య సాహసాలు కానీ, ఒక గుర్తింపు కానివ్వండి, ఒక ఫోర్స్ అనేటువంటిది పెరిగేటువంటి గ్రహస్థితి ఉంది ఈ వారం మీకు. కాకపోతే ఇక్కడ ఈ 18వ తేదీ మాత్రం పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా 19, 20 తేదీలు మీకు ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. అదేవిధంగా 21, 22 తేదీలు కాస్త లాంగ్ జర్నీస్, కాస్త ఎక్కువగా జర్నీస్ చూపిస్తున్నాయి. అయితే ఈ వారం అంతా కూడా కాంపిటేటివ్ రిలేటెడ్, అదేవిధంగా కొంత ఘర్షణ వాతావరణం కూడా కొంత చూపిస్తుంది. బట్ ఏదైనా కూడా కాంపిటీషన్స్లో సక్సెస్ అయ్యేటువంటి, కాంపిటేటివ్గా ఉండేటువంటి విషయాలకి చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్షియల్గా చూసుకుంటే ధనపరమైనటువంటి విషయాల్లో తండ్రి నుంచి లేదా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ధన సంబంధించిన విషయంలో అనుకూలత, ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లాభదాయకంగా ఉండడము, మరియు ఈ వారం కాస్త ఏదైనా ప్రాపర్టీ కానీ, లేకపోతే విద్యా సంబంధంగా తీసుకునే నిర్ణయాలు కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు వృశ్చికం వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంది. అప్పులు లభిస్తాయి, ముఖ్యంగా లోన్స్ లభించడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం మీకు. అట్లాగే జాబ్స్ కూడా చాలా అనుకూలించేటువంటి సమయంగా చెప్పుకోవాలి. ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళేవరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ నుంచి బెంగళూరు, లేదా బెంగళూరు నుంచి కలకత్తా, ఇట్లా సర్టన్ ప్లేస్ అని కాకుండా వేరే ఇతర ప్రదేశాలకు, ఇతర స్టేట్లకు వెళ్ళేవరైతే ట్రై చేస్తూ ఉంటారో వారికి చాలా అనుకూలించేటువంటి సమయం ప్రస్తుతం నడుస్తుంది. గోచారరీత్యా కనుక చూసుకుంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో వ్యాపారస్తులు మాత్రం కొద్దిగా నిత్యము గణపతి ఆరాధన చేసుకోండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది వ్యాపార పరంగా మీకు చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ పాత వస్తువులు ఏవైతే కొంటారో సెకండ్ హ్యాండ్వి లేనట్లయితే కొన్ని చూడండి, ఓల్డ్ బిల్డింగ్ కూడా దాన్ని రీమోడల్ చేద్దాం అనుకోండి, లేకపోతే సెకండ్ హ్యాండ్ వెహికల్ కొని దాని వల్ల ఇంకేదో చేసి దాన్ని అమ్ముదాం అనుకుంటారు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ అన్ని విధాలా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. చూడండి, చాలామందికి జాతక చక్రం అనేటువంటిది ఉండదు, ఏం చేయాలో తోచదు. కానీ గ్రహస్థితిని కనుక మనం గోచారంలో ఉండే గ్రహస్థితిని గమనించి దానికి సంబంధించినటువంటివి కనుక మనం పరిహారం చేసుకుంటూ ఉంటే ఆ పనులు అవుతాయి. అలా ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్, ప్రమోషన్ రిలేటెడ్ సంబంధించినవి ఆగాయి అనుకోండి, మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీకు గనక ఈ విషయంలో అవుతూ ఉంటే నవగ్రహాల్లో శని భగవానుడు, సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేసి నమస్కరించుకోండి. మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండండి. ఆదిత్య హృదయ పఠనం చేయండి. ఖచ్చితంగా మీకు మీరు అనుకునేటువంటిది ఏదైతే ప్రయత్నం ఉందో సాగుతుంది. ఇక
ప్రయాణాలు చేద్దాం అనుకునేటువంటి వారికి ఈ వారం అందరికీ కూడా చంద్రుడు తన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి బాగుంది. కాకపోతే ఏదైనా కొంచెం ప్రయాణాల్లో ఈ ప్రయాణం చేయడం వల్ల ఎటువంటిది అవుతుందో అనేటువంటి చిన్న భయం కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ రాహు యొక్క దృష్టి ఉంది కాబట్టి. కావున మీరు ప్రయాణాల విషయంలో దుర్గాదేవిని ఒక్కసారి తలుచుకొని ఓం దుమ్ దుర్గాయ నమః అని చెప్పి తలుచుకొని ప్రయాణం చేసినట్టయితే మీ ప్రయాణం వల్ల సఫలీకృతం, అంటే మీ ప్రయాణం చేసిన విషయం ఏదైతే ఉందో అది ఫలకృతం అవుతుంది. అదేవిధంగా భూములకు సంబంధించినటువంటిది ఏదైనా మనీ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఎప్పటి నుంచో రావట్లేదండి డబ్బులు, కానీ ఇప్పుడు వస్తాయి. ఎందుకంటే భూములకు కారకుడైన కుజుడు ఉన్న స్థితి అలా ఉంది, అద్భుతంగా ఉంది. సో నో నీడ్ టు వరీ. ఏమంటే అందులో కొంచెం మాకు వస్తాయి కానీ ఎక్కడో ఆటంకం జరుగుతుంది అనుకునేటువంటి వారికి నేను చెప్పేది ఏమిటంటే గణపతి ఆరాధన చేయండి. గణపతి ఆరాధన మీరు ఎంత చేస్తే, వారాహి అష్టోత్తరాలు ఎంత చదువుకుంటే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా మీకు ఖచ్చితంగా భూ సంబంధించినటువంటి ధనము రావడము, భూ లబ్ధి కలగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక అదేవిధంగా కొంతమందికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏమంటే ఉద్యోగం రావట్లేదండి, ఏం చేయాలి? లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చెప్పని సూర్యభగవాను చూస్తూ చేయండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. మరియు బెల్లం, పిడికెడు బెల్లం గోవుకు తినిపించండి. అలాగే ఇప్పుడున్న గ్రహస్థరీత్యా ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి కొన్ని మీరు చూడండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఒక ప్రోడక్ట్ని మీరు మార్కెట్లో లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏదైనా కంపెనీకి సేల్ చేద్దాం అనుకుంటున్నారు. అక్కడ ఏమవుతుంటుందంటే మీ ప్రోడక్ట్ చేద్దామనుకునే విషయంలో ఆ పెద్ద బాస్ ఎవరైతే ఉంటారో అతను కింద నుండేటువంటి వారి మధ్య నుండేటువంటి అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం వల్ల మీ ప్రోడక్ట్ ముందుకు వెళ్ళదు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? లేదా గవర్నమెంట్ ఏదైనా కొన్ని కారణాల చేత బిజినెస్ పరంగా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అన్నప్పుడు మీరు బుధ, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని, ఇందులో కొంతమందికి ప్రోడక్ట్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే, మరి కొంతమందికి అప్పుల వల్ల ఉంటుంది, మరి కొంతమందికి విద్య వల్ల ఇబ్బంది ఉంటుంది. విద్య వల్ల ఇబ్బంది ఉన్నటువంటి వారు శ్యామలా దండకాన్ని, అదేవిధంగా సేల్స్ వల్ల ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు విష్ణు సహస్రనామాల్ని, మరియు అదేవిధంగా మరి కొంతమందికి అప్పుల వల్ల ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః అని సూర్యభగవాను చూస్తూ చేయండి. ఖచ్చితంగా మీకు అప్పుల బాధలు తగ్గుతాయి. ఇక ఆటంకాలు, ప్రతి విషయంలోనే ఆటంకం వస్తుందండి అన్నప్పుడు బుధవారం నాడు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా బుధవారం నాడు మీరు ఈ క్యారెట్స్తో చేసినటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాంతో ఏదైనా తీపి పదార్థాన్ని గణపతి ఆలయంలో ఇచ్చి, అంటే అక్కడ నైవేద్యం పెట్టించి అందరికీ పంచిపెట్టండి. ఖచ్చితంగా మీకు ఉండేటువంటి సమస్య ఏదైతే ఉందో ఈ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఇక ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాల్లో చాలామందికి సందేహం కలుగుతుంది. ఏమండి ఈ వార ఫలితాలు లగ్నరీత్యా చూసుకోమన్నారు, లగ్నం నుంచే చూసుకోవాలా, రాశి నుంచి చూసుకోవద్దా అని. మీకు లగ్నం తెలియదు, రాశి నుంచే చూసుకోండి. లగ్నం తెలుసు, లగ్నం నుంచి చూసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ మనకెప్పుడు కూడా ఈ రాశి ఫలితాలు, వార ఫలితాలు వీటన్నిటికంటే కూడా మీ జన్మజాతక ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది మంచిది, ఆర్ తెలుసో తెలియక అజ్ఞానంలో చేసినటువంటి బ్యాడ్ కర్మ అయినా కానీ ఇవన్నీ కూడా అనుభవించేది మన జన్మజాతకంతో. గోచారం జస్ట్ సపోర్ట్, ఇప్పుడున్న వాతావరణం, బయట ఉన్న మార్కెట్ ఎలాగో అలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఈ జాతచక్రం పర్సనల్ చార్ట్లో ఏం తెలుసుకోవచ్చు? మీరు ఏం చేస్తే ఎదుగుతారు, ధన విషయాలు ఎలా ఉంటాయి, ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఫైనాన్షియల్గా ఏ రూపంలో మీకు రానుంది, ఏ దిశలో మీకు రానుంది, అదేవిధంగా మీరు ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, మీకు సంతాన అభివృద్ధి, వివాహ సంబంధించిన సమయాలు ఎప్పుడున్నాయి, లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఎప్పుడున్నాయి, అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన, వ్యాపార సంబంధించిన విషయాల్లో ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మీకు బాగుంటుంది. అంటే చాలామంది ఇక్కడే ఉండి ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తే బాగుంటుంది, కొంతమందికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే బాగుంటుంది. అలాగే వ్యాపారాలు చాలామంది పెడతారు, కానీ ఏ వ్యాపారం వాళ్ళకి కలిసి వస్తుంది అనేటువంటిది తెలియదు. అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి సమయం, ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయం తెలుస్తుంది. మరి ఈ గోచార ఫలితాలు దేనికి అంటే ఇది బయట ఉండే సపోర్ట్, దీన్ని బేరేజ్ వేసుకొని మీరు మీ యొక్క స్వయం కృషిని నమ్ముకొని అమ్మవారి అనుగ్రహంతో మీరు మరింత ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.